అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి నమస్తే తెలంగాణ దినపత్రిక అన్న ఓ వార్తను పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏంది, ఎట్లాంటి వార్త చూద్దాం. ముందుగా షాపింగ్ కాంప్లెక్స్ కు వీడని గ్రహణం, 15 ఏళ్లుగా వినియోగంలోకి రాని వైనం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా భవనం, పార్కింగ్ వసతి లేక చిరు వ్యాపారుల విముఖత, అడ్డుగా వెలిసిన మరిన్ని దుకాణాలతో సమస్య, దృష్టి సారించని రామగుండం బల్దియా. ఇక మన గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తా కూడలి నుండి రీగల్ షూ మార్ట్ వెళ్లే దారిలా గత 15 ఏళ్ల క్రితం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేసింది. మరి 15 ఏళ్లుగా ఈ యొక్క భవనము ఉపయోగంలోకి రాలేదు. మరి ఎందుకు రాలేదు అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పాలి. కానీ ఇక్కడ రాసిన వార్త ఎవరు రాసిర్రు? నమస్తే తెలంగాణ దినపత్రిక అన్న రాసిండు. మరి నమస్తే తెలంగాణ దినపత్రిక ఎవరిది? గత ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇది ప్రతిపక్ష పేపర్ అయిపోయింది. ఈ అన్న ప్రజా సమస్యను ముందుకు తీసుకొచ్చిండు. కానీ మీరు కూడా ఒక ఆలోచన చేసేయాలి. గత పాలకులు కూడా, అంటే ఇక్కడ గత పాలకులు కూడా ఆలోచన చేయాలి. మీ హయాంలో కాలేదు, గత 10 ఏళ్ళు మీరు ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. మరి ఎందుకు ఈ యొక్క భవనాన్ని వినియోగంలోకి తీసుకురాలేదో అర్థం కాలే. ఇక వీళ్ళు వచ్చి సంవత్సరం నుంచి ఈ యొక్క గ్రహణం వచ్చింది, చెట్టు పట్టింది, తేనె తెట్ట పట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. మరి గత 10 ఏళ్ళు మీ అందరూ ఏం చేసిరో నాయకులు నాకు అర్థం కాలే. గత ప్రభుత్వ నాయకులు, గత ప్రభుత్వ పాలకులు. ప్రజలారా మీ అందరికి చెప్పే కొత్తగా ఏం లేదు, పాత ముచ్చట ఒకటి చెప్తా వినాలే. గత ప్రభుత్వంలో మేయర్ ఎవరు ఉండే? అనిల్ కుమార్ సారే ఉండే. ఈ ప్రభుత్వంలో మేయర్ ఎవరు ఉన్నారు? అనిల్ కుమార్ సారే ఉన్నాడు. మరి ఇక్కడ ఏమైంది చెప్పాలి. ఇక ఎక్కడ గ్రహణం వచ్చింది, ఏడ వచ్చింది, ఎటు వచ్చింది, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ నాయకులన్నా పనిచేస్తున్నారా అనేది అర్థం చేసుకోవాలి. ఎవరి స్వార్థానికి వాళ్ళు పనులు చేసుకుంటారు. మరి ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజలకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి చెప్పడానికి వీలు ఎక్కడా లేదు. నేను చెప్పింది ఒక చిన్న ఉదాహరణ. ఇది ప్రజలారా 15 ఏళ్ల నుంచి ఉపయోగంలో లేదు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అని చెప్పేసి గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది, షాపింగ్ నిరుపయోగంగా పోయింది, షాపింగ్ భవనము, దీనికి పార్కింగ్ ఏరియా ఉంది, అన్ని రకాలుగా ఉన్నది, మరి దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి రామగుండం బల్దియా అని చెప్పేసి మన ఛానల్ వార్త అందించింది. చూసిరు కానీ అప్పుడు ఏం చెప్పలే. అప్పుడు నమస్తే తెలంగాణలో రాలే, నిరుద్యోగి న్యూస్ ఛానల్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఈ భవనం గురించి మళ్ళా నిరుద్యోగి న్యూస్ ఛానలే మాట్లాడుతున్నది. ఆ భవనాన్ని ఎందుకు పట్టించుకుంటలేరు, ఆ భవన పరిస్థితులు ఏంది, ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసిరు అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది నిరుద్యోగి న్యూస్ ఛానల్. ప్రధాన చౌరస్తా, ప్రధాన కూడలిలో ఉన్న ఆ భవనంని ఉపయోగంలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకు మన ఛానల్ ద్వారా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఏందట, ఏం జరుగుతుంది? గోదావరికని నడిబొడ్డున ప్రధాన చౌరస్తా పోచమ్మ మైదానంలో రామగుండం నగర పాలక సంస్థ 15 ఏళ్ల క్రితం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కు పట్టిన గ్రహణం వీడడం లేదు. వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు తొలుత 5 కోట్లతో 79 గదులతో 2 అంతస్తుల్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఈ కాంప్లెక్స్ వినియోగంలోకి రాలేదు. షాపింగ్ కాంప్లెక్స్ కు ప్రధానంగా పార్కింగ్ వసతి లేకపోవడం, గదులు చిన్నగా ఉండడం, అద్దె రుసుము ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత సుమారు 4 కోట్ల నిధులతో పై అంతస్తు నిర్మాణాలు చేపట్టారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం ఇప్పుడు ఆ కాంప్లెక్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇప్పుడు శిథిలావస్థకు చేరి బూత్ బంగ్లాను తలపిస్తుంది. ఇప్పటి వరకు బల్దియా అధికారులు 5 సార్లు టెండర్లు పిలిచినా గదులు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం లక్ష్మీనగర్ లోని దుకాణాల కూల్చివేతలు జరుగుతున్న క్రమంలో బల్దియా అధికారులు ఒకసారి ఈ కాంప్లెక్స్ పై దృష్టి సారించి వినియోగంలోకి తీసుకురావాలని
వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోపల తాగి పడేసిన మద్యం సీసాలు ఎన్నో ఉంటాయి. అందులో అనేక రకాలుగా ఉంటాయి. మీద డైరెక్ట్ 1-2 ఇంచుల మట్టుకు మట్టి పేరుకుపోయి బురద ఉంటుంది. బురద మన ఛానల్లో వార్త చూడుర్రి కనబడుతుంది. వీడియో చూపెట్టిన నేను అన్న ఫోటోలో పెట్టింది కానీ నేను వీడియోలో చూపెట్టిన. అలానే ఇక ఇంకో ముచ్చట జరుగుతుంది. ఏం జరుగుతుంది అలా అంటే ఈ ముచ్చట చెప్తా. మరి ఏది అభివృద్ధిలో భాగంగా ప్రధాన లక్ష్మీనగర్లోని ఓల్డ్ అశోక థియేటర్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ ను తొలగించడం వల్ల మరి సులభ్ లేక దాంట్లో మలమూత్ర విసర్జనలు జరుగుతున్నాయి. ఇది పట్టించుకునే నాదుడే లేదు. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తెలుస్తలేదా, లేకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సార్ కనబడతలేదా నాకైతే అర్థం కాలే. కానీ లక్ష్మీనగర్ ఏరియా షాపింగ్ ఏరియాకి ప్రజలు ఎవరు అత్తలేరు కావచ్చు. వచ్చినా కూడా వాళ్ళకు మలమూత్ర విసర్జనలు రావేమో. మరి ఎందుకంటానా అంటే మరి లక్ష్మీనగర్ ఏరియా ప్రాంతంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ ను తొలగించి అంతకుముందు మహిళల కోసం మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మరి ఆ మొబైల్ టాబ్లెట్లు ఎందుకు తీసేసారో కూడా తెలియదు. మరి ఇప్పుడు ఒకవేళ లక్ష్మీనగర్ సిటీ స్కాన్ వరకు వస్తే వాళ్ళు మలమూత్ర విసర్జనకు పోవాలంటే ఎక్కడికి పోవాలో మరి సార్లు చెప్పాలి. ఇట్లాంటి ఆలోచన వేయరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినాం కదా, మనకు వచ్చే సమాధానం అభివృద్ధిలో భాగంగా తొలగించినాం. మరి అభివృద్ధిలో భాగంగా తొలగిస్తే తాత్కాలికంగా అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఏర్పాట్లు చేసిరా లేదు. ఇక ఇలా వైఎస్ఆర్ కాలంలో పెట్టిరు కాబట్టి అప్పుడు గత ప్రభుత్వం ఇది కాంగ్రెస్ వాళ్ళు కట్టించిర్రు అందుకే మేము వాడకలకు తేలేదు అని చెప్పేసి వాడలే కావచ్చు. ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే గత ప్రభుత్వము ఈ యొక్క బిల్డింగ్ పైన మళ్ళా 4 కోట్లు పెట్టి ఏంటిది ఫ్లోర్ కట్టింది కదా అని చెప్పేసి వీళ్ళు వాడుకలకు తీసుకొత్తలేరు కావచ్చు. అది గాన్నే పోతుంది, గంటెల్లే ఉంటుంది. ఎన్ని కోట్ల రూపాయలు ధనం వృధా? 5 కోట్లు ప్లస్ ఇవి 4 కోట్లు 9 కోట్ల రూపాయలు పెట్టి ఆ బిల్డింగ్ ను కట్టిరు. ఎవరి పైసలు అవన్నీ? ప్రజాధనం. ప్రజల దగ్గర ఇంటి పన్ను, నల్లా బిల్లు, ప్రజలు సామాన్యులు ఎవరైనా షాప్ పెట్టుకుంటే ట్రేడ్ లైసెన్సులు ఇవన్నీ పెట్టి ఆ పైసలన్నీ జమ చేసి ఆ పైసలతోటి 9 కోట్ల రూపాయల నిధులు పెట్టి కట్టిరు. ఒకవేళ సిఎస్ఆర్ నిధుల నుంచో లేకపోతే ఇతరాతర నిధుల నుంచో వచ్చినా కూడా ప్రజలు ఉన్నారు, ఇక్కడ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉన్నారు అని చెప్పేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ కు నిధులు రావచ్చు. అంతేగాని ఏ నాయకుడు ఇంట్లోకెళ్ళి ఇయ్యలే, ఏ ఎమ్మెల్యే ఇంట్లోకెళ్ళి ఇయ్యలే. మరి ఎందుకు ఆ యొక్క బిల్డింగ్ ఆ భవనాన్ని నిరుపయోగంగా పడేస్తున్నారో కూడా అర్థం కాలేదు. అనేక స్వచ్ఛంద సంస్థలు మాట్లాడినాయి, అనేక ఛానళ్లు మాట్లాడినాయి, అనేక దినపత్రికలు చెప్తున్నాయి, అనేక యూట్యూబ్ ఛానళ్లు చెప్తున్నాయి, అనేక రకాలుగా చెప్తున్నారు. మరి అక్కడ బిల్డింగ్ ఉన్నది, అది ఉపయోగించుర్రి అని. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా చిరు వ్యాపారులకు కావలసిన గదులను కేటాయించే అవకాశం ఉన్నా కూడా ప్రస్తుత అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో కూడా కనబడతలేదు. మరి ఇప్పుడు కూడా జరుగుతున్న ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా గతంలో పోచమ్మ మైదాన్ ఏ విధంగా అయిందో అదే విధంగా చేస్తారా కూడా పూర్తి స్థాయిలో తెలియదు. ఏమైనా కూడా నష్టపోయేది ప్రజలే, ఏమైనా కూడా నష్టపోయేది రెక్కాడితే డొక్కాడని పరిస్థితులలో ఉన్న కుటుంబీకులే, అంటే చిరు వ్యాపారులే అనేసి చెప్పుకోవాలి. ఏ రకంగా ఆలోచించిన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించింది, ప్రస్తుతం అంటే అప్పుడున్న అధికార యంత్రాంగము, అప్పుడున్న పరిపాలన నాయకులు, ఇప్పుడున్న పరిపాలన నాయకులు కూడా సేమ్ అదే స్థాయిలో ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పైన చూపెడుతున్నారు. మరి ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకు చెప్పేది ఈ విషయం. అన్న 9 కోట్ల రూపాయల భవనం అది, ప్రజాధనం అది, ఇది ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ప్రజల కొరకు, చిరు వ్యాపారుల కొరకు ఆ యొక్క భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉన్నది. మరి ఆ యొక్క పార్కింగ్ ను ఉపయోగంలోకి తీసుకొస్తే లక్ష్మీనగర్ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. మరి ఇది కూడా ఆలోచన చేయాలి. ఇదే విధంగా పోలీస్ శాఖ, ట్రాఫిక్ శాఖ కూడా చెప్తున్నా,
పోలీస్ శాఖ కూడా చెప్పేది ఆ యొక్క భవనాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా ఆలోచనలు చేస్తే ఆ యొక్క లక్ష్మీనగర్ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ కొంత మేరకు నియంత్రించే అవకాశం కనబడుతుంది. సార్లు మీరు కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పైన కొంత మేరకు దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఆ బిల్డింగ్ పైన మరొకసారి ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ఇది ప్రజలారా ఇక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అంటే ఇక ప్రధాన చౌరస్తాలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పోతే కనబడతాయి. మీరు ఏ సమయానికి పోయినా కూడా పోలీస్ అధికారులు పోయినా మున్సిపల్ అధికారులు పోయినా ప్రజానాయకులు ఎవ్వరు పోయినా కూడా అసాంఘిక కార్యకలాపాలు కనబడతాయి. ఆడ అనేక రకాలుగా మద్యం సేవిస్తున్నారు, అనేక రకాలుగా సాయంకాలం మరి ఆ పొగ ఏందో అది గంజాయా లేకపోతే ఇంకా ఏందో తెలియదు. మరి ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపు నుంచి మహిళలు నిత్యం అటు దవాఖానాలు ఉన్నాయి, ప్రైవేట్ దవాఖానాలు ఉన్నాయి, షాపింగ్ ఏరియా కాబట్టి మహిళలు వెళ్తూ ఉంటారు, పిల్లలు వెళ్తూ ఉంటారు. అదే విధంగా సామాన్య ప్రజలు ఎవరైనా కూడా వెళ్తూనే ఉంటారు. మరి అక్కడ జరిగే ఆకృత్యాలనే చెప్పాలి, ఎందుకంటే ఇంకా అవి బయటికి రాలేదు. ఒకవేళ బయటికి వస్తే అప్పుడు వాటి మీద ఏమన్నా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కావచ్చు. ఇది కూడా చూడాల్సి ఉంటుంది. ఇటు పోలీస్ శాఖ చూడాలి. అక్కడ సమస్యలు వెలువట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. సాయంకాలం పూట రాత్రి సమయాన ఏది వెనుక వైపు భవనానికి వెనుక వైపున సాయంకాలం పూట చీకటి సమయాన అక్కడ జరుగుతున్న పరిస్థితులు, అక్కడ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే కనుక, అంటే ప్రమాదం అంటే వాహనాలు ఢీకొనడం కాదు, ఏది అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సదరు వ్యక్తులు చేస్తున్న కార్యకలాపాల వల్ల మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, లాస్ట్కు అధికారులకైనా కూడా అక్కడ ఏదో ఒక పరిస్థితి కనబడేది కనిపిస్తున్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ శాఖకు చెప్తున్నాం ఈ ముచ్చట. అదే విధంగా ఇక బల్దియా గురించి మాట్లాడుకుంటే బల్దియాల అధికార యంత్రాంగం లేదు. ఎందుకు లేదంటే నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో నిన్న డివిజన్ లో ఆ డివిజన్ ఉందా లేదా అని అడిగిర్రు. అదే విధంగా నేను ఇప్పుడు అడుగుతున్నా, అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో షాపింగ్ కాంప్లెక్స్ 9 కోట్ల రూపాయల షాపింగ్ కాంప్లెక్స్ అసలు ఉందా లేదా, లేకపోతే దాని కూలగొట్టుర్రి, అది ఎందుకు పనికిరాదు అనుకుంటే కూలగొట్టుర్రి, బూత్ బంగ్లాగా దాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదాయం వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా మరి ఏ అధికారి కానీ ఏ నాయకులు కానీ దాని మీద స్పందించకపోవడము శోచనీయ అంశంగానే మాట్లాడుకోవాలి. ఇది ప్రజలారా ఇగో గిట్లా ఉన్నది. ఈడ ఈ విషయం గురించి గత 10 ఏళ్ల నుంచి ఎవరు పట్టించుకోవాలంటే బీఆర్ఎస్ పట్టించుకోలే. అంతకుముందు 5 ఏళ్ళు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండే, వాళ్ళ కాలంలో గడిచిరు, వీళ్ళ కాలంలో ప్రారంభమైంది, అంతే తేడా. మరి వీళ్ళు ప్రారంభించలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రారంభించారు కాబట్టి, వాళ్ళు శిలాఫలకాలు వేసిరు కాబట్టి గత ప్రభుత్వం ప్రారంభించలేదని నేను అనుకుంటానా, లేదంటే ప్రజలు కూడా అట్లనే అనుకుంటున్నారు. ప్రజలు కూడా ఇదే అంశం అప్పుడు అది వైఎస్ఆర్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దివంగత సీఎం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏర్పాటు చేసిరు కదా. అందుకనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ళ నుండి ఆ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఉపయోగంలోకి తీసుకురావాలి అని చెప్పేసి మళ్ళీ ఎవరు చెప్తారు? ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పత్రికనే చెప్తాను తీసుకురావాలని. సరే, తీసుకొచ్చే అవకాశాలు ఎంత మేరకైనా అవసరమే. ప్రజలకు, సామాన్య చిరు వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంది. అన్న మక్కాన్ సింగ్ రాజన్న ఎమ్మెల్యే గారు దయచేసి ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పైన ఒకసారి దృష్టి పెట్టాలి. అదే విధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు అందరికీ చెప్తున్నాం, కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్పొరేటర్లకు, అదే విధంగా ఇంకా స్థానిక మేయర్ గారికి, ముఖ్యంగా స్థానిక మేయర్ గారికి, అదనపు కలెక్టర్, మన యొక్క కమిషనర్, ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ మేడం కు, జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి చిరు వ్యాపారులకు అందులో గదులను కేటాయిస్తే వాళ్ళు వ్యాపారం నిర్వహించుకుంటారు. ఈ అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరగకుండా పోతుంది. పోలీస్ శాఖ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏంది అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపున సాయంకాలం చీకటి పడిన సమయాన జరుగుతున్న నిత్య కృత్యాలను మీరు ఒకసారి ప్రత్యేకంగా చూడండి. సిఐ 1 టౌన్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నాం, ఇది షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న అసాంఘిక కార్యకలాపాలు. ఒకసారి ఆ షాపింగ్ కాంప్లెక్స్ పైన దృష్టి పెట్టాలి.
ఇది ప్రజలారా షాపింగ్ కాంప్లెక్స్ కు వీడని గ్రహణం అని చెప్తున్నారు. వీడని 10